పచ్చి రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: ఉల్లిపాయలు 4 చిన్న ముక్కలుగా కోసుకోవాలి, పచ్చిమిర్చి 7 అవి కూడా చీరుకోవాలి, రొయ్యలు ఒలిచినవి పావు కేజీ, కారం 2 చెంచాలు, ఉప్పు సరిపడగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్. ఈ పచ్చి రొయ్యలని ఫస్ట్ ఒలుచుకోవాలి. మొత్తం ఒలిచేసుకున్నాక 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటికి కొద్దిగా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకుంటే వాటిలోంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇవి కూడా ఇలా రౌండ్గా చుట్టుకుపోయినట్టుగా అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది ఉడికిపోయినట్టు. అప్పుడు ఆ వాటర్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు కూర చేసుకోవాలి. పాన్ పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. వేసుకుని కొంచెం దోరగా వేగే వరకు వేపుకోవాలి. కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపడా వేసేసుకోవచ్చు, కూరకు సరిపడగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసి కొంచెం కలిసేదాకా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం 2 చెంచాలు వేస్తున్నాను. రొయ్యలు కొంచెం తీపిగా ఉంటుంది కూర, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుద్ది. మరి అన్ని కూరల్లో వేసామనుకోండి తీపి వస్తుంది, కూర కొంచెం తీపిగా ఉంటుంది, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుద్ది. కొంచెం వాటర్ పోసుకొని సరిపడా మూత పెట్టేసుకొని ఉడకబెడదాం కాసేపు. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి అందులో కొంచెం మసాలా వేసాను. వేసి కొంచెం సేపు లాస్ట్ అనమాట, అంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికే ముందు కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టే.